నమస్తే. ఒకప్పుడు పెళ్లి కుదిరిందంటే ఇళ్లల్లో పెద్దల సందడి, ఓరచూపులు, పత్రికల ద్వారా లేదా ల్యాండ్‌లైన్ నుంచి ఎప్పుడో ఒకసారి అరుదైన ఫోన్ కాల్ ద్వారా పరిమిత సంభాషణలే ఉండేవి. కానీ నేటి కాలంలో పరిస్థితి మారిపోయింది. నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచే కాబోయే వధూవరులు గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకోవడం సాధారణమైంది. పరిచయం పెరుగుతుంది అనే భావనతో ప్రారంభమయ్యే ఈ ముచ్చట్లు కొన్ని సందర్భాలలో అపోహలు, అంచనాలు, వాదనలు పెరిగి పెళ్లి వరకు రాకముందే సంబంధాలు విరిగిపోవడానికి దారితీస్తున్నాయని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లాలో సేన్ సమాజం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి జరిగేంత వరకు వధూవరులు ఫోన్లలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడాన్ని నిషేధిస్తూ సమాజం తీర్మానం చేసింది. ఫోన్లు కుటుంబ సంబంధాలను బలహీనపరుస్తున్నాయి అనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సేన్ కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కౌశిక్ తెలిపారు. పెళ్ళనేది కేవలం ఇద్దరు వ్యక్తుల సంబంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాల అనుబంధం. కానీ వ్యక్తిగతంగా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు అధిక అంచనాలు పెట్టుకోవడం, చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం వల్ల అనవసర విభేదాలు తలెత్తుతాయని పెద్దలు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మాటల్లో అపార్థాలు పెరిగి భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది అని వారంటున్నారు. అయితే పూర్తిగా సంభాషణలను నిలిపివేయడం కాదు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవడంపై ఎటువంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు. అంటే సంబంధం పారదర్శకంగా పెద్దల పర్యవేక్షణలో ఉండాలి అని కోరుతున్నారు. ఇది ఒక రకంగా సాంప్రదాయ విలువలను కాపాడాలి అనే ప్రయత్నంగా భావించవచ్చు. ఈ నిర్ణయం కొందరికి పురాతన ఆలోచనగా అనిపించవచ్చు, మరికొందరికి ఇది అవసరమైన నియంత్రణగా కనిపిస్తోంది. ఆధునిక కాలంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి అనే ఆలోచన అంతే బలంగా ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి అన్నది సమాజం ముందున్న ప్రశ్న. మొత్తానికి సేన్ సమాజం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చర్చకు నాంది పలికింది. ప్రేమ, పరిచయం, అవగాహన అన్నీ అవసరమే, కానీ అవి కుటుంబ బంధాలను బలహీనపరచకుండా పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి. మూడు ముళ్ళు పడేదాకా ఫోన్ ముచ్చట్లు బంద్ అనే ఈ నిర్ణయం సాంప్రదాయం మరియు ఆధునిక మధ్య సాగే పోరాటానికి ప్రతీకగా నిలిచింది. ఇక ఈ నిర్ణయంపై యువతలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని, పెళ్లి అనే జీవితకాల నిర్ణయం తీసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవడం అవసరమని వాదిస్తున్నారు. పరిచయం లేకుండా పెళ్లి జరిగితే ఆ తర్వాత పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అని కూడా సూచిస్తున్నారు. మరోవైపు పెద్దలు మాత్రం అతిగా పరిచయం కూడా అపార్థాలకు దారితీస్తుంది అనే వాదనను ముందుకు తెస్తున్నారు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసి కుటుంబాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజ మార్పు అనేది ఎప్పుడూ చర్చల మధ్య ముందుకు సాగుతుంది. ఈ నిర్ణయం సరైనదేనా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, పెళ్లి వ్యవస్థలో సంభాషణల పాత్ర ఎంత ముఖ్యమో అదే సమయంలో పరిమితుల ప్రాముఖ్యత కూడా అంతే కీలకం. సాంప్రదాయం, ఆధునికత రెండూ సమతుల్యంగా కలిసే మార్గాన్ని వెతకాల్సిన అవసరం సమాజం ముందు నిలిచింది. మూడు ముళ్ళు పడే వరకు మౌనం పాటించాలి అనే ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర ప్రాంతాలలోనూ చర్చకు దారితీసే అవకాశం ఉంది.